యేసు ప్రభు వారి ప్రేమ అర్థం కావాలంటే ఒక రోజుతో సరిపోదు. ఆయన ప్రేమ అర్థం కావాలంటే మనం చాలా తపస్సు చేయాలి. ఆయన ప్రేమ అర్థం చేసుకోవడానికి మనం చాలా కన్నీటిని గార్చాలి. ఆయన ప్రేమ అర్థం చేసుకోవడానికి మనం చాలా కష్టపడాలి. చాలా లోతైన సత్యాన్ని ఇంకా నేర్చుకోవాలి. అప్పుడు అనిపిస్తుంది, నిజమే ప్రభువా, నువ్వు మరణానికి భయపడలేదు ప్రభువా, నువ్వు వేదనకు భయపడలేదు, నువ్వు సిలువకు భయపడలేదు, నువ్వు దేనికి బాధపడలేదు. మరి దేనికి బాధపడ్డావంటే, తండ్రి ఎందుకు నా చెయ్యి విడిచిపెట్టావు? నా చెయ్యి నువ్వు విడిచిపెట్టడం నా జీవితంలో తట్టుకోలేనిది, ఊపిరాగిపోయినట్టుగా ఉంది. అది జరగకూడదు. నీ చిత్తమైతే తీసేయి, లేదా నా చిత్తము కాదు నీ చిత్తమే సిద్ధించునుగాక. ఎందుకంటే నేను శాపగ్రస్తుణ్ణి కావాలన్న నిర్ణయం ఈనాటిది కాదు, ఏనాడో నిర్ణయింపబడింది. నేను శాపగ్రస్తుణ్ణి కావాలి. ప్రపంచ ప్రజలందరి భారాన్ని మోయటానికి ఈ వేదన పరిశుద్ధుడైన యేసుక్రీస్తు అనుభవించాలి. అందుకే తండ్రిని వదలలేకపోయాడు. మీ లైఫ్లో కొంతమందిని వదిలేసుకోవాలంటే మీ వల్ల కాదు. దట్ ఈస్ కాల్డ్ లవ్. ప్రేమది. తల్లులను అడిగితే బిడ్డల పట్ల ప్రేమ, తండ్రులను అడిగితే బిడ్డల పట్ల ప్రేమ, లేదా భార్యలకు భర్తల పట్ల, భర్తలకు భార్యల పట్ల రకరకాల అనుబంధాలలో చిక్కుకుపోయి ఉన్నాం మనం. ఎడబాటు తట్టుకోలేం మనం, మనకు అదే ప్రపంచం కాబట్టి. కానీ యేసు ప్రభు లోక సంబంధమైన ఎడబాటు కాదు, కానీ ఆ కొద్ది క్షణాలు తండ్రి ఆయనను వదిలేశాడు. ఆ ఘట్టం ప్రారంభమైన దగ్గర నుంచి ఆయనకు దుఃఖం మొదలైపోయింది. ఆ ఘట్టం ప్రారంభమైన దగ్గర నుంచి ఆయనకు వేదన మొదలైపోయింది. ఆ ఘట్టం ప్రారంభమైన దగ్గర నుంచి ఆయనకు ఆవేదన మొదలైపోయింది. అందుకే అంటున్నాడు, నా తండ్రి వేళ నా చేయి విడనాడితివి, నేను తట్టుకోలేనిది ఏదైనా ఉంటే అది ఇదే ప్రభువా, శిలువ మరణం కాదు తండ్రి. నేను ఏ గిన్నెనైతే తట్టుకోలేనో అది ఇదే, ఈ శాపం. అంటే ఈ ఎడబాటు, శాపగ్రాహిగా మ్రాను మీద వేలాడిన వాడు దేవునికి దూరస్తుడు కనుక నీకు దూరమైపోతున్నానన్న ఆ బాధ ఈ కొద్ది గంటలు భరించడానికి, ఇది కొద్ది దినాలు భరించడానికి యేసు ప్రభు వారికి అంగీకారం కాలేదంటే దాన్ని బట్టి అర్థం చేసుకోండి, తండ్రిని ఎంతగా ప్రేమించాడో ప్రభు. మనకు మాదిరి ఉంచిపోయిన ప్రభు. మరి మన ప్రేమ ఎలాంటిది ఈ దినాన్ని గుర్తు చేసుకోండి ప్రియులరా. శిలువ మరణాన్ని గుర్తు చేసుకోవడం అంటే సామాన్యమైనది కాదు. చాలా ఉంటాయి అందులో. వచ్చాం, కూర్చున్నాం, ప్రార్థన చేసాం, వెళ్ళిపోయాం అంటే కాదు. శిలువ వేయబడిన వాడైనట్టుగా మన కన్నులు ఎదుట ప్రదర్శింపబడిన క్రీస్తును జీవితాంతం మోస్తూ ఆయన పనిలో పాలిభాగస్తులుగా, ఆయన కొరకు యథార్థవంతులుగా, నీతిమంతులుగా, మరణం ఎప్పుడు నీ తలుపు తట్టబోతుందో యు డోంట్ హ్యావ్ ఎనీ ఇన్ఫర్మేషన్. ఎప్పుడు తలుపు తట్టినా సరే మరణం ధైర్యంగా ప్రభు సన్నిధికి, కృపాసనం యొద్దకు చేరగలిగే ధైర్యము, శక్తి, బలము, విశ్వాసము కలిగి ఉండాలి ప్రియమైన దేవుని పిల్లలారా. అది యేసుప్రభు మనకు నేర్పించిన పాఠం. ఆయన శిలువ ఘట్టంలో నిన్ను గెలిపించడానికి యేసుప్రభు పడిన తపన.